కారు దొరికింది. మనిషి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. తను వెళ్ళడానికి అవకాశం ఉన్న ప్రతి చోట మన మనుషుల్ని పెట్టాం. ఎక్కడికి వెళ్తాడు? సాంబారేనా? వద్దు, బామ్మ కొంట్లో బాగుపోతే చూసుకోవడానికి మేము అందరూ ఉన్నాం కదమ్మా. యాపిల్ సాంబార్. ఇలా చెప్పా పెట్టుకుంటూ వచ్చేస్తే ఎలాగమ్మా? మా టీవీ మీ ఇంటి వంటలో చూపించారు. వద్దని చెప్తాను కదా. ఎద్దు మాట్లాడుతుంటే వినపట్లేదా? మా టీవీ మీ టీవీ అనుకుంటా. నీకేం పో. నా గురించి లక్ష్మక్కని ఎందుకు తిడతావు? వదిన వదిన వదిన, నాకే మీ అందరినీ చూడాలనిపించింది. కాదు, నేనే పిలిపించినాను. ఏటంట? నువ్వు మూసుకుంటావా? మూసుకో. చూడరా, ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు. ఆ సాంబశివుడు ఎప్పుడు బెయిల్ మీద బయటకు వస్తాడో, ఎప్పుడు జైలు బదులుగొట్టిన బయటకు వస్తాడో తెలియక చేస్తున్నావు అమ్మా. అశోక్, నువ్వు చెప్పింది కరెక్టే. ఎలాగూ వచ్చింది కదా, ఓ 2 రోజులుండి వెళుతుందిలేరా. జాగ్రత్త పేరు చెప్పి జీవితాంతం దూరంగా ఉంచేస్తారా ఏంటి? నీకేంటి సంబంధం? ఓ ఎగేసి మాట్లాడుతున్నావు. అసలు నీకు ఉండడం చేసిన తప్పు. ఏటి నువ్వు నన్ను ఇంట్లో ఉండిచ్చేది? ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. నేనే పోన్లే కదా అని సాయం చేద్దామని వచ్చినాను కదా అమ్మమ్మ. నిజం చెప్పు. బావ కదా, ఇంటి వాళ్ళందరినీ ఒగ్గేసి లైన్ వేద్దామని వచ్చినాను. లేకపోతే ఏ తెల్లతోలు గెత్తును సెటిల్ అయిపోతాడని భయం. నేను ఏ గేతు తిరిగితే నీకెందుకే? ఏటి 8th క్లాస్ నుంచి ప్రేమిస్తున్నామమ్మా ఇక్కడ. నువ్వు గేదెలతోనూ ఆవులతోనూ వెళ్తే ఒప్పుకో. బామ్మా, నువ్వు దీన్ని కంట్రోల్ చేయకపోతే దీన్ని చంపేస్తాను చెప్తున్నాను. తాళి గట్టి చంపేమని అమ్మమ్మ 2 ఏళ్ల నుంచి వెయిటింగ్ చేస్తున్నాము. ఇంకొన్నాళ్ళు పోతే వయసు చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తది. ఓలమ్మి, నాకే వద్దు, కడుపు నిండిపోయింది. అదే ముఖ కిందకొచ్చి చెప్పొచ్చు కదా. వస్తున్నా. ఎందుకు పిలిచావు? ఏంటి? చే కడుపు నిండిందా? సంధ్య, నీకోసం ఎవరు వచ్చారమ్మా? హాయ్ జే. బామ్మ, తను జే. జే మా బామ్మ. నమస్కారం అండి. అశోక్ అన్నయ్య, లక్ష్మక్క. నమస్తే. వదినా వదినా. బామ్మ, కోల్కతాలో తన నర్సరీలోనే వర్క్ చేశాను. ఏం చేసా? అక్కడ నాకు చాలా హెల్ప్ చేశాడు. ఎంత? నాకెందుకు చెప్పలేదా అని? లక్ష్మక్క రాజే. పర్లేదు సంధ్య, నేను బయట ఉంటాను. ఏటి బయట ఉంటారా? అవునండి. అయితే ఓ పని చేయండి. బయటికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ కి తిరిగి తిన్నగా వెళ్ళి రైట్ కి తిరిగితే మీ కుడిసే తేపున నూకాలమ్మ తల్లి గుడి కనబడుతుంది. దాని పక్కన రోడ్డు మీద పెద్ద 5 స్టార్ హోటల్ ఉంటది. అందులో ఉండండి. స్టార్ హోటల్. లక్ష్మి, లేకపోతే ఏటమ్మమ్మా మన ఇంటికి వచ్చేసి ఇంకెక్కడో. లంకంత ఇల్లు పెట్టుకుని ఇంటికొచ్చిన అతిథిని బయట ఉండమనడం మర్యాద కాదు. దర్జాగా ఇక్కడే ఉండు. సంధ్య, బామ్మ, రూమ్ చూపించమ్మా. ఇంకో రూమ్ ఎందుకులే బామ్మా, నా రూమ్ లో ఉంటాడులే. ఆ మొక్క నాతో ఇప్పుడు చెప్తావో? మూసుకో, చంపేస్తా. నువ్వు పదమ్మా. I'll take it. Come. రా. ఇదే నా బెడ్రూమ్. ఓ, కూర్చో కూర్చో, పర్లేదు కూర్చో. జస్ట్ నీకే కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అవునా? రండి. కూర్చోండి కూర్చోండి. మంచి నీళ్లు. గ్లాసులు తెస్తే సరిపోదు కదండి. అంటే రాత్రి మధ్యలో మీకు దాహం వేసింది అనుకోండి, మాటి మాటికి గ్లాస్ తేవడం కష్టమైపోద్ది కదా, అందుకని. కూర్చోండి, మీరు మాట్లాడుకోండి. ఇక్కడ ఎక్కడో పెట్టాను. ఏంటి వెతుకుతున్నావు? అదే నెతుకుతున్నాను కదా. ఇక్కడ ఏమైనా ఉందండి? అక్కడ లేదు అక్కడ లేదు. మీరు మాట్లాడేసుకోండి, నేనేంట్లేదు. మాట్లాడుకోండి. లక్ష్మక్క, వదినా వదినా. నువ్వు ఇక్కడే ఉంటే అక్కనే పిలుస్తాను. అంత పని చేసాక బాబు నా 2 నెలల కష్టం వృధా అయిపోద్ది. మీరే మాట్లాడేసుకోండి. వాళ్ళ అమ్మి బేగ వచ్చాయి. బాయ్. నువ్వేంటి సడన్ గా? ముందు నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ తీయలేదు కదా. ఒకసారి నీకు అనిపించిన నా ఫోన్ పోయిందని చెప్దామని. ఫోన్ పోతే నేను కాల్ చేశానని ఎలా తెలిసింది? ఇలా దొరికిపోయినట్టు. మంచి ఫోన్ కదా, కరెక్ట్ టైంకి పోయింది.
జై 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 ఇలా ఇలా పరిగెడితే మన ఊరి బస్సు కన్నా ముందు నువ్వే కోల్కతా వెళ్తావు తెలుసా? ఎందుకు పరిగెత్తావు? ఏవో జ్ఞాపకాలు వెంటాడే. అర్థం కాలేదు. నాకు 7 ఏళ్ళ వయసున్నప్పుడు అమ్మ చెల్లి రారా అని పిలుస్తుంటే ఇలాంటి పచ్చిక బయళ్ళల్లో పరిగెత్తి గాలిపట ఎగరేసేవాడిని. అది గుర్తొచ్చి అవునా? మా ఊరి సంత చూస్తే ఇంకా చాలా గుర్తొస్తాయి. వెళ్దామా? కమ్ ఆన్. అవును, చోటు ఎలా ఉన్నాడు? బాగున్నాడు. నర్సరీ ఒక్కరోజుకే అవుతున్నారు శ్రీ. 1 డే ఏమైనా అవ్వచ్చు. నిమిషాల్లో జీవితాలే మారిపోతున్నాయి తెలుసా? ఏంట్రా ఈ ఎస్ఐ పాపారాయుడిని ట్రాక్టర్తో గుద్ది చంపేద్దాం అనుకుంటున్నావు కదరా? అనుకుంటే ఉద్దేశం వాళ్ళమే. బండికి బ్రేక్ వేసే వాళ్ళం కాదు కదేటి. ఓ ఐ నో, నాకు తెలుసురా. మీరందరూ అశోక్ గాండి పెద్ద పుడింగాడు అనుకుంటున్నారని నాకు తెలుసురా. బట్ నా గురించి మీకు తెలియదురా. రేయ్, నేను గాని మూత తీసి లాస్ట్ పెగ్ వేశానంటే ప్రళయం 2012 తట్టుకోలేరురా. సంతకెళ్దాం పద, కలెక్షన్ టైం అయింది. సారీ. ఓ నువ్వా? బాగున్నావమ్మా? వీడెవడో నీ పక్కనే కూర్చున్నాడు. ఏమన్నా అలర్ట్ చేస్తున్నాడా? కమాన్ టెల్ మీ. ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసాడంటే వాడిని బొక్కలో పెట్టి బొంకులు ఎరక్కొట్టేస్తాను. నేను ఇంకెక్కలేదురా. వచ్చేయండి బాబు, కొంచెం హెల్ప్ చేయరా బాబు. నువ్వేరా? నీకు దండం పెడతా, చెయ్యరా బాబు. ప్లీజ్, నీకు దండం పెడతాను బాబు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం గ్యాప్ ఇస్తారా? ఇంకొంచెం ఇవ్వండి అమ్మా ప్లీజ్. ఏమ్మా, పుల్లకి బట్టలు వేసినట్టున్నావు. ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? తను జాగింగ్ చేస్తాడు. జాగింగ్? జాగింగ్ చేస్తే చేతికి పవర్ రాదమ్మా, కాళ్ళకు వస్తుంది. లుక్ అట్ దేర్, డోంట్ లుక్ అట్ మీ. కమాన్, స్పీక్ అవుట్ అమ్మా. ఆ అశోక్ గడ్ నిన్ను మాట్లాడదని చెప్పాడు కదా. బేసిక్గా నేను చాలా మంచోండి. ఐఎమ్ ఏ వెరీ గుడ్ బాయ్, యు నో. బాయ్? యా బాయ్. నన్నందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నేనేదో గ్రామాన్ని చచ్చశ్యామలం చేద్దామని. సస్యశ్యామలం, చచ్చామలం కాదు, సస్యశ్యామలం. ఓహో ఓకే. చచ్చశ్యామలం, చచ్చశ్యామలం కాదు, సస్యశ్యామలం, చచ్చశ్యామలం. సవటం నీకు రాదులే. ఏంటి సార్ డిక్టేట్ అవుతారు? నేనేమన్నాను సార్? మీరు చెప్పిందే నేను చెప్పాను కదా. లుక్ దేర్, లుక్ ఎట్ దేర్. అవును, తప్పులు పడుతున్నావు. నువ్వేం చేస్తుంటావు అమ్మా? పవర్ మేనేజ్మెంట్. పవర్ మేనేజ్మెంట్. ఓకే, ఐ కేమ్ టు ఎ కరెక్ట్ ప్లేస్. నీకోసమే వెతుకుతున్నా. సెల్ ఫోన్ ఆఫ్, ఇంటికి తాళం,
మనిషి జంప్. ఎక్కడున్నాడా అని వెతుకుతున్నా. ఐ నో హౌ టు గ్రాబ్ యూ. ఎస్. ఏంటా లుక్? హలో, లుక్ ఎట్ మై ఐస్. వాణ్ణెవన్నో చంపేశావంట, వాళ్ళు నీకోసం వెతుకుతున్నారంట అని నేను ఎఫ్ఐఆర్ బుక్ చేసి నిన్ను బొక్కలో పెట్టానంటే నీ పని అవుట్. అందుకని నా మాట విని నాన్న స్టేషన్కి వచ్చి ట్రాన్స్ఫార్మ్ బాగు చేయి. ఓకే? గురుజీ, ఎస్. మీరేమనుకున్నట్టు చిన్న మాట. చెప్పమ్మా. సారీ అండి. సారీ ఎందుకు? ఎందుకంటే పాప ఎప్పుడు ఇంతే. అమ్మా, ఇదే మా సంత, ఇదే మా షాప్ స్టాప్, సిటీ సెంటర్, ఎవ్రీథింగ్. జే, చూడు మట్టి గాజులు కొందామన్నా దొరకట్లేదు తెలుసా. బాగున్నాయి కదా? నువ్వు వేస్తావా ప్లీజ్? సంధ్య, నుంచో. సంధ్య నాకు ఇవన్నీ ఇష్టం లేదు సంధ్య. నుంచో. రెడీ? రెడీ అమ్మా. వెయిట్. పర్ఫెక్ట్. చందు రెడీ? ఏంటిది సంధ్య? ఊరికి అలా నిల్చోకపోతే ఆయనలా పోస్ట్ పెట్టొచ్చు కదా. ఆయనలాగా అది ఆయనకి. అబ్బా అలా కాదు, ఆయనలా స్టైల్ గా. హలో. దట్స్ ఓకే. నైస్. అలెక్స్. చందు. వాట్, ఏమైంది? ఫన్ నువ్వే అన్నావు కదా. వద్దా? యా. ఎక్కడ్రా? ఏంటి వాళ్ళు కృష్ణాష్టమా? ఆహా, ఇది మా ఊరి క్యాసినో. ఓ, అది కొడితే అందులో ఉన్న డబ్బులన్నీ వాళ్ళకే. ఈ రోజులుగా జాక్ పాట్. జై జై, ఒకసారి ట్రై చేస్తావా? పర్లా. మీ ఊర్లో కావాలన్నా దొరుకుతా, ట్రై చేయి. పర్లేదండి. ఏంటి జే, అశోక్ అనే కొట్టమంటున్నాడు కదా, సరదాగా ట్రై చేయి. ఈ ఊట్లవి కొట్టడం నా వాళ్ళు కాదు. నా కోసం ప్లీజ్. రాజయ్, శివ శివ అన్నా, ఇలాగి. అలాగే అన్నా. ఇదిగో ట్రై చేయి, కొట్టి చూద్దాం. కళ్ళ గింతలు కట్టరా, సరిగ్గా కట్టరా శివ. గట్టి కొడతానా? ఏం కొట్టేస్తాను అనుకుంటున్నావా? కొట్టు జే, కొట్టు. జంప్. కమ్ ఆన్ జే, జంప్. కొట్టు. ఆలోచిస్తే పగలదు జై, కొట్టాలి. Down, Jay! Why are you waiting? Come on! Let's go, Jay! Come on, jump!
ఏం చూస్తున్నావు? హ? నాకు డౌట్ వచ్చింది, అడగనా? అడుగు. పైకి ఏం తెలియని పసిపిల్లడ్లా ఉంటావు గానీ లోపల చాలా ఉంది నీకు. అది సరే కానీ ఏంటో అడుగు. ఉట్టిని ఒక్క షాట్లో కొడతావు అనుకోలేదు. అది ఎవరైనా కొట్టచ్చు, చిన్న టైమింగ్. నువ్వైనా కొట్టచ్చు. ఏ అంత లేదు. నువ్వు కరాటే నేర్చుకున్నావు కదా? కొంచెం. గెస్ చేసా. ఇటుకలు పగల కొట్టడం, కార్ల కింద చేతులు పెట్టడం, నాపురాళ్ళు మీద పట్టించుకుని పగల కొట్టించుకోవడం, ఇవి కూడా చేస్తావా? ఇదివరకు ఎప్పుడో. ఓ చోటు, హాయ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. జే బాగున్నాడా? బాగున్నాడు. జే నీతో ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పాడా? అవునా? ఇంతకీ నువ్వెందుకు రాలేదు? నేను ఊరికొచ్చాను. అంటే నువ్వు కోల్కతాలో లేవా? లేదు. అదేంటి నర్సరీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు? ఆ, అంటే ఏమైంది సడన్ గా? నేను మాట్లాడతాను. చోటు, ఒక నిమిషం. చూడు. బాగున్నావా జే? సంచికి ఏం చెప్పలేదా నువ్వు? ఇంకేం చెప్పలేదురా. చెప్పదు జే. 20 ఏళ్ళు కళ నీ కళ్ళ ముందుంది. కొత్త జీవితం మొదలుపెట్టు ప్లీజ్. సంధికి ఏం చెప్పద్దు.